మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసుపై విచారణను విజయవాడ సీబీఐ కోర్టు జనవరి 29వ తేదీకి వాయిదా వేసింది. సీబీఐ పునర్విచారణ నివేదికపై ఆయేషా మీరా తల్లిదండ్రులు రాతపూర్వకంగా అభ్యంతరాలను కోర్టులో ఫైల్ చేస్తారని, దీనికి సమయం ఇవ్వాలని న్యాయవాది కోరారు. గుంటూరులో జరుగుతున్న సరస్ మేళా ప్రాంగణంలోని కళావేదికపై సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. గుజరాత్ కళాకారులు గూమర్ సాంప్రదాయ నృత్యాలు అద్భుతంగా ప్రదర్శించారు. జానపద, డప్పు నృత్యాలు, కోలాటం అలరించాయి. నెల్లూరులో శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 1,00,000 మంది భక్తులు పార్వేటకు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మేయర్ రూప్ కుమార్ హాజరయ్యారు. సంక్రాంతి సందర్భంగా పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్లలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను చీఫ్ విప్ ఆంజనేయులు ప్రారంభించారు. గత 34 ఏళ్లుగా రైతు మిత్ర ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సంక్రాంతి వేడుకలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పులి పార్వేట భక్తి శ్రద్ధలతో సాగింది. వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి వేడుకను తిలకించారు. పులి పార్వేటలో కుందేలును పట్టుకోవడానికి యువకులు పోటీపడ్డారు. శ్రీకాకుళం జిల్లా గారమండలం అంబటినానిపేటలో 6 తరాలకు చెందిన అంబటి కుటుంబ సభ్యులు ఒకే చోట కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో ఉన్న అంబటి కుటుంబ సభ్యులతో పాటు వారి అల్లుళ్లు కలిపి మొత్తం సుమారు 180 మంది వరకు హాజరయ్యారు. కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని బాపట్ల జిల్లా మాటూరు పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని 50 కిలోల గంజాయితో పాటు 3 సెల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు.